వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐసీఎఫ్ఐ ఫౌండేషన్ తో హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంఓయూ కుదుర్చుకున్న సింగింగ్ సెరమనీ. 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలి వైవీబీ రాజేంద్ర ప్రసాద్. భట్టి విక్రమార్క వస్తున్నాడని చాయ్ అమ్మే వ్యక్తిని చెంపపై కొట్టిన సీఐ. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు సక్రమంగా అమలు చేయాలని తెలిపిన మల్లు భట్టి విక్రమార్క. హెడ్ రెగ్యులేటర్ విస్తరణతో 2-3 నెలల్లో శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు జరిగేలా జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇక శనివారం సాయంత్రం సోమశిల తెలంగాణ టూరిజం గెస్ట్ హౌస్ వద్ద జిల్లా అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, తుడి మెఘారెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులు, గురుకులాలు, విద్య, వైద్యం, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోటు పొరపాట్లకు తావు లేకుండా నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా పూర్తి స్థాయిలో అమలు జరిగి ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఆయా పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. పథకాలు లోపాలు లేకుండా పటిష్టంగా అమలుకు అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని ఆయన సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొల్లాపూర్లో పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. భట్టి విక్రమార్క వస్తున్న రోడ్డులో చాయ్ షాప్ తెరుస్తామంటూ చెంపపై కొట్టి మూసేయించాడు సీఐ. కొల్లాపూర్ పట్టణంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మేకల రమ్య నాగరాజు శాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. జ్యోతి రేషన్ కార్డు వాళ్ళు చాపల రాజీవర్తనం కోరాటి శివ శ్రావణ మాసంలో వేంపల్లెలో ఆదివారం వేకువజాము నుంచి జోరుగా వర్షం కురవడంతో వేంపల్లె మండలం కాస్త చల్లబడగా రైతులకు పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆనందం వ్యక్తం చేశారు. ఇక కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి తేలికపాటి జల్లులు కురిశాయి.
శనివారం కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో విజయవాడలో 5,000 కోట్ల రూపాయలతో 29 ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నందుకు పీలేరు బీజేపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ రమణ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర మంత్రికి అభినందనలు తెలియజేశారు. ఇక జాతీయ రహదారి 71 మదనపల్లి బాకారపేటకు విజయవాడలో వర్చువల్ గా ప్రారంభించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ బీజేపీ నాయకులు ఈ సందర్భంగా బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మదనపల్లి బకారపేట జాతీయ రహదారి 71 4 లేన్ల రహదారిని ప్రారంభించారని, కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులకు ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వలేదని, ఉత్తర దక్షిణ భారతదేశంలో జాతీయ రహదారులు అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రమణ మాట్లాడుతూ 5,000 కోట్ల రూపాయల్లో 29 ప్రాజెక్టులు ఒకటైన మదనపల్లి బకారపేట జాతీయ రహదారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ గా ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని, దేశ ఔన్నత్యాన్ని గుర్తించడానికి జాతీయ రహదారులు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర నాయుడు, కిసాన్ మోర్చా సభ్యులు సుధారాణి, మహిళా ఉపాధ్యక్షురాలు సుదర్శన్ రెడ్డి, పీఎం ఖాన్ వెంకట నరసింహులు, భాస్కర్ రెడ్డి, గోపీనాథ్, సివిరెడ్డి, నారాయణస్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ రెడ్డి, నేను భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు. ఈ దినం ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ సమావేశమయ్యడానికి ముఖ్య కారణం, ఆంధ్రప్రదేశ్లో ఈ దినం 5,000 కోట్ల రూపాయల పైగా 29 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు విజయవాడ నుంచి వర్చువల్గా ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు. ఇక్కడ పీలేరుకు సంబంధించి మదనపల్లి మరియు బాకరాపేట వరకు పూర్తయినటువంటి 71 జాతీయ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఆ 29 ప్రాజెక్టులలో ఒకటిగా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నేషనల్ జాతీయ స్థాయిలో రోడ్లకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరే పార్టీ ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో భారతదేశం అంతటా ఈ జాతీయ రహదారుల విస్తరణ మరియు బ్రిడ్జ్ కట్టడాలు అవన్నీ ముందుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అనుసంధానం చేయడంలో ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమాలను అభినందిస్తూ ఈరోజు పీలేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ కొద్దిసేపట్లో విజయవాడ నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బీజేపీ రమణ ఈరోజు NH71 జాతీయ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నితిన్ గడ్కరీ గారు ఇచ్చేసి విజయవాడలో వర్చువల్గా ప్రారంభోత్సవం చేస్తారు. దేశ ఔన్నత్యాన్ని గుర్తించడానికి జాతీయ రహదారులు ముఖ్య భూమిక పోషిస్తాయి. కాబట్టి ఈ జాతీయ రహదారులను 5,000 కోట్లతో విస్తరింపజేసి అనేక రకాలుగా ఫ్లైఓవర్స్, డివైడర్స్, రహదారులు ప్రారంభోత్సవానికి ఈరోజు ముఖ్యంగా అన్ని హంగులతో ముస్తాబై ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పీలేరు శాఖ ఆధ్వర్యంలో ఓపెనింగ్ కార్యక్రమాన్ని వర్చువల్గా చేసిన టయానికి మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రారంభోత్సవం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం మూకుమ్మడిగా ఇక్కడికి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ పథకం కింద 20వ విడతలో నిధులను ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ నిధులు విడుదల చేశారు. ఇక మొత్తం 20,500 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. దీని ద్వారా మొత్తం 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కాగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 19వ విడతలో నిధులను ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇక దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకుల ఖాతాల్లో 22,000 కోట్లకు పైగా నిధులను జమ చేశారు. బీహార్లోని భాగల్పూర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధులను విడుదల చేశారు. ఇక రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం మోదీ సర్కార్ ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులకు ఏటా ఒక్కో విడత 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 సహాయం అందనుంది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు 19 వాయిదాల్లో 3.46 లక్షల కోట్లు అందజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోతిరెడ్డిపాడు కాల్వ ద్వారా కృష్ణా జలాలను ఇప్పటికే భారీగా తరలించుకుపోతుందని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణతో మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరగనుందని, శ్రీశైలం రిజర్వాయర్లోని నీళ్లు 2-3 నెలల్లోనూ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత నీటి సమస్య తీరాలంటే వెల్దూరు, చిన్నమర్రి, మధ్య కృష్ణా నదిపై డ్యాం నిర్మించాల్సిన అవసరం ఉందని, 1 ఎకరం ముప్పు లేకుండా సుమారు 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, మీ సహకారం కూడా కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. ఇక్కడ డ్యాం నిర్మాణం వలన నాగూర్ కర్నూలు జిల్లాతో పాటు నార్లాపూర్, మోటార్లు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఏలూరు లిఫ్ట్, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కూడా నీటిని వినియోగించుకోవచ్చని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. విభజనకు ముందు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పులు కుప్పగా మారిందని, గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణ ఏర్పడక ముందు 75,000 కోట్ల అప్పుంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పైందని, గతంలో ఏడాదికి 6,500 కోట్ల వడ్డీ చెల్లిస్తే ఇప్పుడు నెలకు 6,500 రూపాయల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, వాటన్నింటినీ అమలు చేసి తీరుతామని, ఈ టర్మ్తో పాటు మరో 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామస్తులు శుక్రవారం డీఈఓ వెంకటేశ్వర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రాథమిక పాఠశాల నాగులపల్లిలో తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో తరగతుల నిర్వహణ కష్టంగా ఉందని, 47 మంది విద్యార్థులకు కనీస టాయిలెట్ సౌకర్యం కూడా లేదని, పలు పాఠశాల సమస్యల గురించి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకి నాగులపల్లి గ్రామస్తులు కలిసి తెలిపారు. పాఠశాలలో తరగతి గదులను నిర్మించాలని 200 మంది గ్రామస్తుల సంతకాల సేకరణ చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ పాఠశాల గదుల సమస్య తన దృష్టికి కూడా వచ్చిందని, కలెక్టర్కు నివేదిక అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శివానంద్ గౌడ్, నాగిశెట్టి, పద్మారావు, వీరేశం, షఫీ పాల్గొన్నారు. పూర్తిగా రాజకీయ నాయకుడిలాగా మారిపోయిన ఐపీఎస్ అధికారి మంత్రి పొన్నం ప్రభాకర్ మెప్పు కోసం ఆయన ముందు అబద్ధాలు చెప్పిన సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎన్ చౌహాన్. ఇక గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలేదంటూ రాజకీయ నాయకుడిలాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అసలు వాస్తవం ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2016 నుండి 2023 వరకు ఇచ్చిన రేషన్ కార్డుల సంఖ్య 6,47,479 అని తెలిపారు. అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ సర్పంచుల సంఘం మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా మరియు రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి అనంతపూర్ నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా పంపిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోకుండా 2 విడతలు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ 2024-25వ సంవత్సరానికి సంబంధించి 2వ విడత కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పంపిన 15వ ఆర్థిక సంఘం నిధులు 1,120 కోట్ల రూపాయలు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్పంచ్ల ఖాతాలో జమ చేయాలని రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల నిధులు, విధులు, అధికారుల కొరకు రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో రాజకీయాల అతీతంగా రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల భూషణ్, ఉమ్మడి అనంతపురం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వేలూరు రంగయ్య, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్, మీనాక్షి నాయుడు తదితరులు పాల్గొన్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని దొంతాన్పల్లి గ్రామంలో గల ఇండియన్ బిజినెస్ స్కూల్ ICFAI హయ్యర్ ఎడ్యుకేషన్ వారు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన అసోసియేషన్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంట్ ఇండియా దేశ అధ్యక్షుడు మిథన్తో MOU చేసుకోవటం జరిగింది. దీనివలన అంతర్జాతీయంగా బీకాం విద్యార్థులకు ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులకు AI వంటి నూతనంగా వస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా బీకాం విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుకెళ్తారని, ఈ సంస్థ ద్వారా కొంత ఫైనాన్షియల్గా ఎదుగుతారని ఆశిస్తున్నామని ప్రొఫెసర్ విజయలక్ష్మి, రిజిస్టర్డ్ డీన్ అన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ తరఫున మా యూనివర్సిటీలో ఈరోజు మళ్ళీ ఒక మైలురాయిగా నిలిచింది. ఎందుకంటే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ అనే ఒక గ్రూప్తో ఒక ఒప్పందం చేస్తున్నాం. ఈ ఒప్పందం వల్ల మామూలుగా స్టూడెంట్స్ BA, BCom, MBA, లా స్కూల్లో స్టూడెంట్స్ వీళ్ళందరూ నార్మల్గా వచ్చిన నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు ఈ పోటీ ప్రపంచంలో నిలవడానికి వాళ్ళకి చాలా స్కిల్స్ అవసరపడుతుంది. ఇప్పుడున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని ఈ కొత్త టెక్నాలజీస్ రావడం వల్ల ఇప్పుడు ఉద్యోగాలకి కొత్త ఏర్పడింది. ఈ ఉద్యోగాల కొత్తని భర్తీ చేయాలంటే వాళ్ళకి చాలా నేర్పు కావాలి. ఆ నేర్పు కోసం మా యూనివర్సిటీలో మేమిచ్చే తర్ఫీదుతో పాటు ఇలాంటి యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోవడం వల్ల వాళ్ళకి స్కిల్ నేర్చుకొని ఈ పోటీ ప్రపంచంలో ఉన్న ఛాలెంజెస్ ఎదుర్కొని వాళ్ళకి ఈజీగా ఉద్యోగాలు సంపాదించడానికి మా యూనివర్సిటీ ముందుకొచ్చి ఈ ACCAతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల మా యూనివర్సిటీలో విద్యార్థులందరూ చాలా మంచి శిక్షణ నేర్చుకొని వాళ్ళ ఉన్నత విద్య నేర్చుకొని మంచి స్టూడెంట్స్గా తీర్చిదిద్ది మా యూనివర్సిటీని ఒక మంచి విజయ ధోరణిలో తీసుకొని వెళ్ళి మా యూనివర్సిటీకి మంచి పేరు సంపాదిస్తారని ఆశిస్తూ ఈ రోజున ఈ ఒప్పందం చేసుకోవడం అనేది. అందరికీ ధన్యవాదాలు. The director of the ICFAI Business School. Today, the ICFAI Foundation for Higher Education and ACCA have entered into a formal MOU to enhance the knowledge and skills of students in certain areas where the technological developments are fast enhancing and are reaching global standards. We believe that through this MOU, students will benefit, and the network of ACCA also will help the ICFAI Foundation reach to different corners of the world, and our students will benefit largely because of the rapid changes that are happening across the globe. And once they are tuned to the global standards in certain areas of accounting, they will also find suitable employment opportunities across the globe in different global organizations. We are sure that this MOU will be fruitful for the years to come, and the students pursuing accounting education will benefit the most out of this MOU. So I thank Mr. Khan and his team for coming all the way to Hyderabad to sign the MOU. I thank Professor S. Vijayalakshmi, the registrar, for helping us and enabling these arrangements and taking this forward, and Professor C. Padmavati, the Dean for Undergraduate Program, who has put the things together to operationalize the MOU, and we look forward to very fruitful engagement with ACCA. Thank you.
ఆందోళనలో మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ జనహిత పాదయాత్ర ఆందోళన మండలం సంకుపేట చౌరస్తా వద్ద శుక్రవారం నిర్వహించారు. మీనాక్షి నటరాజన్కు మంత్రి దామోదర రాజనరసింహతో పాటు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. ఇక షెడ్యూల్ ప్రకారం శుక్రవారం పాదయాత్ర ప్రారంభమిచ్చారు. మీనాక్షి నటరాజన్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నడిచిన కాంగ్రెస్ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల గెలిపే లక్ష్యంగా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం గురువారం జూలై 31 పరిధిలో కూడా పాదయాత్ర ప్రారంభించారు. మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సాయంత్రం సంగారెడ్డి జిల్లా పరిధిలో పాదయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల పాదయాత్రకు తరలివచ్చారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ ముందు కొనసాగారు. ఇక పాదయాత్ర పూర్తయిన తర్వాత రాత్రి పల్లె నిద్ర చేరున్నారు. ఇక శుక్రవారం ఆగస్టు 1న ఉదయం శ్రమదానం చేసిన అనంతరం మధ్యాహ్నం పార్టీ నేతలతో భేటీ అవుతారు. మెదక్ జిల్లా ఆందోళనలో సాయంత్రం పాదయాత్ర కొనసాగుతుంది. ఉదయం అక్కడే శ్రమదానం చేసిన తర్వాత ఆగస్టు 2న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో, 3న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో, 4న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పాదయాత్ర చేపట్టనున్నారు. జూలై 31 గురువారం నుంచి ఆగస్టు 4 వరకు మొదటి విడత జనహిత పాదయాత్ర ఉంటుంది. ఆగస్టు 4న ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపురంలో సమావేశం ఉంటుంది. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో కార్యక్రమాలు ముగిశాక రెండో విడతగా పాదయాత్ర శ్రమదానాలు ఆగస్టు 8 నుంచి యథావిధిగా కొనసాగుతాయని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. రిపోర్టర్ వస్తున్నారు, వెళ్ళాలి. సేవాదల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు ఈ కార్యక్రమానికి అధిగత మహారథులు, పార్టీ పెద్దలు, రాష్ట్ర పిసిసి అయినటువంటి वंदे मातरम स्टार्ट करो। तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जन कांग्रेस झंडा ఎగరేసి ఎందుకోని కదులు, కోదనన్నకే నామో గట్టు మత్తు వంటినడు, ఎల్లవేళ జయో అటువైపే కొనపోయేదో, చెయ్యి చెయ్యి కలపాలే వినరా తమ్మి, చెయ్యి
వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఎకరానికి 12,000 రూపాయల వరకు భరోసా ఇచ్చి అన్నదాతలకు అండగా నిలిచింది. అందరి కడుపులతో రైతు పంట పండుగ జోగిపేట రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ శ్రమదానం జనహిత పాదయాత్రలో భాగంగా ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజా నరసింహలతో కలిసి జోగిపేట నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. డిగ్రీ కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించడంతో పాటు చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. శ్రమదానంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగిపేటలోని నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారితో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ డిగ్రీ కాలేజ్లోని వస్త్రాలను విద్యార్థులు, సిబ్బందికి NSIUI యూత్ కాంగ్రెస్ స్థానిక నాయకులతో కలిసి శ్రమదానంతో పాటు మొక్కలు నాటినారు. మీనాక్షి నటరాజన్ మరియు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజా నరసింహ. ఇక డిగ్రీ కళాశాల కాలేజ్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని విద్యార్థులకు తెలిపారు మంత్రి దామోదర రాజా నరసింహ. ఇక ఈ కార్యక్రమంలో శ్రమదానం చేశారు. అన్న మీరు చేతులు పెట్టకూడదు ప్లీజ్. మీ పని మీరు చేయరు, మీరు కూడా చేయరు. కంపనా अरे जरूर विनय गौड, गौड साहब, विनय विनय है ना, विनय विनय जरूर इल्लोद्दे विनय निकाल निकाल ఓకే సార్, ఓకే ఓకే తీసుకోండి, మీరు తీసుకోండి. ఆపండి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ICFI ఫౌండేషన్తో హయ్యర్ ఎడ్యుకేషన్ MOU కుదుర్చుకున్న సింగింగ్ సెర్మనీ. 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలి YVB రాజేంద్ర ప్రసాద్. భట్టి విక్రమార్క వస్తున్నాడని చాయ్ అమ్మే వ్యక్తిని చెంపపై కొట్టిన CI.
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు సక్రమంగా అమలు చేయాలని తెలిపిన మల్లు భట్టి విక్రమార్క. హెడ్ రెగ్యులేటర్ విస్తరణతో 2-3 నెలల్లో శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.